వెల్కమ్ టు NS24 న్యూస్. దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఒక విషయాన్ని బయలుపరిచారు. 82 కిలోమీటర్లు పంచాయతీరాజు, 22 కిలోమీటర్లు R&B నుంచి రోడ్ల విస్తరణ కొరకు 100 కోట్ల వరకు నిధులను సేకరించి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయమని వారు ప్రకటన చేసినారు. దీన్ని దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్వాగతిస్తుంటున్నారు. ఈ విషయం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదైతే 1995 సంవత్సరంలో దివంగత ఎమ్మెల్యే ముత్తమిరెడ్డి గారి సారథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మిరుదొడ్డి మండలము మల్లుపల్లి, అక్బర్పేట బొంపల్లి మండలమైన వీరారెడ్డిపల్లి, ఈ 2 గ్రామాల మధ్యలో 3 నుంచి 5 కిలోమీటర్ల మేరకు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కార్యక్రమమా లేదా పనికి ఆహార పథకం కిందన రోడ్డును మాత్రము బీటీ రోడ్డును శాంక్షన్ చేసి పోయడం జరిగింది. ఆ 1995 నాటి నుంచి నేటి వరకు ఆ రోడ్డు డాంబరు నోచుకోలే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అస్తవ్యస్తమైనటువంటి ఆ రోడ్డును మీదికి వెళ్ళి అతి కష్టంగా వెళ్తూ ఉన్నారు. ఇది ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ప్రభుత్వం పట్టించుకుంటలేదని ఇరు గ్రామాల ప్రజలు తెలియజేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మేము రాకపోకలకు మాకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. మేము బండి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆ గుంతలు పడినటువంటి రోడ్డు వల్ల మాకు ప్రాణాపాయాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వ యంత్రాంగానికి ఇరు గ్రామాల నాయకులు విన్నవించుకున్న అధికారులు పట్టించుకుంటలేరని వారు వ్యాపోవడం జరిగింది. మనం చూసినట్టయితే లింగుపల్లి నుంచి చేగుంటకు ఒక 30 కిలోమీటర్లు వస్తే, అదే బొంపల్లి స్టేజ్ నుంచి చేగుంటకు ఒక 50 కిలోమీటర్లు వస్తుంది. లేదా అదే లింగుపల్లి నుంచి దొమ్మాట మీదికి వెళ్ళి చెగుంటకు వెళ్ళాలి అని అంటే ఒక 60 కిలోమీటర్లు వస్తుంది. అంటే సిద్దిపేట నుంచి వచ్చేటటువంటి ప్రజలకు మనము ధర్మారము, మిరుదొడ్డి, మల్లుపల్లి, వీరారెడ్డిపల్లి నుంచి జంగపల్లి నుంచి వెళ్ళడం వల్ల ప్రతి ప్రయాణికునికి చెగుంటకు వెళ్ళాలి అని అనుకుంటే ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు దూరాన్ని మనం తగ్గించవచ్చు. ఈ విషయాన్ని నాయకులుగా, ఎమ్మెల్యేగా మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రజల క్షేమమే మీ ధ్యేయము, ఆ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి మీ లక్ష్యము గనక కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తక్షణమే ఈ వీరారెడ్డిపల్లి మల్లుపల్లికి ఉన్నటువంటి రోడ్డును శాంక్షన్ చేయాలని. అబ్బా మెల్లవోని అరే గుంతలు, ఒక టర్నింగ్ చూడు ఎట్లు వస్తున్నాయి, చెట్లు గుంతలు, భయంకరమైన పరిస్థితి. ఇట్లా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి, ఈ 30 సంవత్సరాల నుంచి ఇదే అనుభవం మాకు. ఈ 30 సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు. ఇగో ఈ పొక్కలు చూడు, నీళ్ళు చూడు ఎట్లున్నాయో పొక్కలల్లా. ఎమ్మెల్యే గారు ఒకసారి చూడండి, ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి, నాయకులు ఒకసారి ఆలోచన చేయండి. ఇది మల్లుపల్లి వీరారెడ్డిపల్లి రోడ్డు, ఈ మట్టి రోడ్డు, ఇది డెవలప్కు నోసుకోలేదు. ఈ మారుమూల ప్రాంతము, ఈ మారుమూల ప్రాంతానికి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలారా తక్షణమే మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో, మీకు కనబడుతున్నటువంటి ఈ రోడ్డు ఎమ్మెల్యే గారి దృష్టికి చేరేంత వరకు మీరు ఎంబడే ఫార్వర్డ్ చేయండి. ఎమ్మెల్యే గారు మీరు స్పందించి తక్షణమే ఈ రోడ్డును శాంక్షన్ చేయాల్సిందిగా ఈ ప్రజలు విన్నవించుకుంటున్నారు. ఇగో ఈ పొక్కలు చూడండి సార్, పొక్కలు చూడండి ఒకసారి. ఇగో ఈ టర్నింగ్లు చూడండి, చెట్లు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయో చూడక, ఈ టర్నింగ్లు, ఈ చెట్లు, ఇది మీరు ఒకసారి ఆలోచన చేసి దీన్ని తక్షణమే డెవలప్ చేయాల్సిందిగా ఇరుపక్షాల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది.